السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ఈరోజు మనము ఇక్లాబ్ అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. ఇది చాలా సులభమైన పాఠము. పాఠం ఏమిటంటే తన్వీన్ లేదా నూన్ సాకీన్ తర్వాత బా వచ్చినప్పుడు, బా అనే అక్షరం వచ్చినప్పుడు నూన్ అనే అక్షరాన్ని మీమ్ లాగా మార్చి గున్నా చేసుకుంటూ ఇఖ్ఫా చేసుకుంటూ చదవవలసి ఉంటుంది. దీనినే ఇక్లాబ్ అని అంటారు. అర్థమైందా? నూన్ సాకీన్ అంటే నూన్పై జజం రావడం. ఈ నూన్ సాకీన్ ఏదైతే ఉంటుందో నూన్ సాకీన్ తర్వాత ఇక్కడ బా వస్తే నూన్ సాకీన్ తర్వాత బా వచ్చినప్పుడు ఈ నూన్ని ఈ మీమ్ లాగా చేసి కలిపి చదవాలి. అర్థమైందా? ఈ నూన్ సాకీన్ ఉంది, నూన్ సాకీన్ తర్వాత బా వచ్చింది. సో అలాంటప్పుడు నూన్ సాకీన్ తర్వాత బా వచ్చినప్పుడు ఈ నూన్ని మీమ్ లాగా మార్చి చదవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన్ ఉంది. సో ఇక్కడ బా వచ్చింది కాబట్టి మన్ అని కాకుండా నూన్ సాకీన్ తీసేసి ఇక్కడ మీమ్ పెట్టేసేయాలి. మీమ్ సాకీన్ పెట్టాలి. మమ్ బఖీలా అని చదవాలి. దీనినే ఇక్లాబ్ అంటారు. ఇక్లాబ్ అంటే ఏంటి అర్థము? ఇక్లాబ్ అంటే ఏంటంటే మార్చడము, మార్చి చదవడము, మార్చడము. ఇక్లాబ్ అంటే ఏంటి? ఒక మార్చడం అన్నమాట. ఒకటి ఉంటే దాన్ని తీసేసి దాని ప్లేస్లో దాని స్థానంలో ఇంకొకటి పెట్టడము, దాన్ని ఇక్లాబ్ అంటారు. సో ఇక్కడ ఇక్లాబ్ అంటే మార్చడం అని గుర్తుపెట్టుకోండి. ఏం మార్చుతున్నాము అంటే నూన్ సాకిన్ తర్వాత బా వచ్చినప్పుడు ఈ నూన్ని మీమ్ లాగా మార్చేస్తున్నాము. సో అందుకే దీన్ని ఇక్లాబ్ అని అంటాము. సో ఒకసారి పదాలు చూసుకోండి ఇన్షాల్లా. చూడండి, ఇక్కడ నార్మల్గా సాధారణంగా మనం చదివితే మన్ బఖీలా అని చదువుతాము. కానీ ఇక్కడ కాయిదా ఏముంది? నూన్ సాకిన్ తర్వాత బా వచ్చినప్పుడు నూన్ని మీమ్ లాగా మార్చి చదవాలి. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? మమ్ బఖీలా. మార్చి ఏం చేయాలి అంటున్నాడు? మార్చి గున్నా మరియు ఇఖ్ఫా చేసుకుంటూ చదవాలి. సో ఎలా చదవాలి? మమ్ బఖీలా لنسفعا بالناصية. చూడండి, ఇక్కడ తన్వీన్ వచ్చింది. తన్వీన్ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? బా వచ్చింది. సో ఇక్కడ తన్వీన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తున్నాము? మీమ్ లాగా మార్చి చదువుతున్నాము. నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత బా వస్తే అలాంటప్పుడు ఆ యొక్క నూన్ ఏదైతే వస్తుందో దాన్ని మీమ్ లాగా చదవాలి అని చెప్తున్నారు కనుక ఇక్కడ తన్వీన్ వచ్చింది. సో లనస్ఫఅం బిన్నాసియా. తర్వాత చూడండి, మిమ్ బైనిస్సుల్బి కిరామిం బరరా. من بعد مطهرة بأيدي سفرة. بذنبهم خبير بما تعملون سميع بصير كلا لينبذن عليم بذات الصدور. సో గమనిస్తున్నారా? ఇక్కడ మనం ప్రతి చోట ఏం చేస్తున్నాము? నూన్ సాకిన్ తన్వీన్ వచ్చినప్పుడు తర్వాత బా వస్తే మనం అక్కడ నూన్ని ఎలా మార్చుతున్నాము? మీమ్ లాగా మార్చి చదువుతున్నాము. అలీముం బిజాతిస్ సుదూర్ రజుఉం బഈదున్ రసూలుం బిమా లా తహ్వా
రసూలుం బిమా లా తహ్వా. సో ఈ విధంగా మనం ఈ పాఠాన్ని చదవవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ అసలు ఏంటి తేడా అని చూసుకుంటే ఇది యాక్చువల్గా మన్ బఖీల లనస్ఫఅన్ బిన్ నాసియా ఇలా రాసి ఉంది. కానీ కాన్సెప్ట్ కాయిదా తీసుకొచ్చి చదివితే ఏముంది, మన్ కాకుండా మమ్ బఖీల. ఇక్కడ లనస్ఫఅన్ బిన్ నాసియా ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫఅన్ లో ఏదైతే నూన్ ఉందో ఆ నూన్ని మనం ఏం చేస్తున్నాం, మీమ్ లాగా మార్చేసి చదువుతున్నాం, లనస్ఫఅన్ బిన్ నాసియా. సో ఇక్కడ కూడా నూన్ సాకిన్ ఉంది, దీన్ని మీమ్ లాగా మార్చేసి మిమ్ బైని సుల్బి. ఇక్కడ చూడండి కిరామిన్ ఉంది, కిరామిన్లో నూన్ సాకిన్ నూన్ ఏదైతే వచ్చిందో ఆ నూన్ చోట మనం మీమ్ పెట్టేసి మార్చి చదువుతున్నాం, కిరామిన్ బరారా. మార్చేసి మనం గున్నా ఇఖ్ఫా చేసుకుంటూ చదవాలి, గున్నా చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవాలి, కిరామిన్ బరారా. ఆ తర్వాత చూడండి మిన్ బాది ఉంది. కానీ ఇక్కడ కాయిదా ప్రకారంగా కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే నూన్ని మనం మీమ్ లాగా మార్చి చదవాలి. చూడండి ఇక్కడ చిన్న మీమ్ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ నూన్ వద్ద మీరు మీమ్ పెట్టేసి చదవండి అని ఇక్కడ మీకు సూచిస్తూ మీమ్ పెట్టాడు ఇక్కడ పైన. సో మిన్ బాది ఖురాన్లో కూడా ఇలాగే వస్తుంది. ఖురాన్లో కూడా మీకు ఎక్కడైతే మార్చడం ఉంటుందో అక్కడ నూన్ సాకిన తర్వాత ఇలా చిన్నగా వస్తే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ నూన్ని మనం మీమ్ లాగా మార్చేసి చదువుకోవాలి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇన్షాల్లా. మిన్ బాది ముతహ్హరతిన్ బిఐది సఫరా బిదంబిహిం ఖబీరుం బిమా తఅమలూన్ సమీఉం బసీర్ కల్లా లయుంబదన్న అలీముం బిదాతిస్ సుదూర్ రజుఉం బഈదున్ రసూలుం బిమా లా తహ్వా. సో ఇలా అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఇఖ్ఫా ఉంది కాబట్టి ఆగాము. ఇక్కడ చూడండి బసీరున్, అలాగే ఇక్కడ సుదూరి, అలాగే బఈదున్, రజుఉం బఈదున్, లా తహ్వా ఇలా చూసి చదువుకోండి ఇన్షాల్లా, నేర్చుకోండి. బరకల్లాహు ఫీకుం. మీరు ఈ పాఠాన్ని ఒకసారి మీరు ఏం చేస్తారంటే స్పెల్లింగ్స్ కూడా మీరే ఒకసారి ప్రయత్నం చేయండి. ఒకసారి నేను ఒక లైన్ చదివి చూపిస్తాను, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా చదువుతారు అంటే చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఇచ్చి చూపిస్తున్నారు. స్పెల్లింగ్ కూడా ఎలా చేయాలనేది మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నారు, మమ్ బఖిలా ఇచ్చారు. సో మమ్ బఖిలా స్పెల్లింగ్ ఎలా చేయాలి అంటే ఏమంటున్నారు, మీమ్ జబర్ మమ్, మీమ్ జబర్ మమ్. ఇక్కడ మీమ్ ఉంది, ఇక్కడ నూన్ ఉంది. సో నూన్ కాకుండా మీమ్ పెట్టేసేయాలి. మీమ్ జబర్ మమ్, బా జబర్ బా, ఖా జేర్ ఖీ, లామ్ జబర్ లా, మమ్ బఖీలా. మీమ్ జబర్ మమ్, బా జబర్ బా, ఖా జేర్ ఖీ, మమ్ బఖీ, లామ్ జబర్ లా. అలాగే లామ్ జబర్ లా, నూన్ సీన్ జబర్ నస్, లనస్, ఫా జబర్ ఫా, ఐన్ మీమ్ జబర్ అమ్, లనస్ ఫఅమ్. ఆ తర్వాత బా నూన్ జేర్ బిన్, నూన్ అలిఫ్ జబర్ నా, బిన్ నా, స్వాద్ జేర్ సి, యా జబర్ యా, తా జేర్ తి, ఆయత్. సో నాసియా, లనస్ఫఅం బిన్ నాసియా. ఆ తర్వాత చూడండి మీమ్ జేర్ మిమ్, బా యా జబర్ బై, నూన్ స్వాద్ జేర్ నిస్, మిమ్ బై నిస్, స్వాద్ లామ్ పేష్ సుల్, బా జేర్ బి, సుల్ బి, మిమ్ బై నిస్ సుల్ బి. కిరామిం బరారా, కాఫ్ జేర్ కి, రా అలిఫ్ జబర్ రా, కిరా. మీమ్ జేర్ మిమ్, కిరామిం. బా జబర్ బా, రా జబర్ రా, రా జబర్ రా, తా జేర్ తిన్. ఇక్కడ ఆయత్ ఉంది, సో ఇక్కడ హా మార్చి చదవాలి, కిరామిం బరారా. హాకు జజం పెట్టేసి కిరామిం బరారా, కిరామిం బరారా. మీమ్ జేర్ మిమ్, బా ఐన్ జబర్ బా, మిమ్ బా, దాల్ జేర్ ది, మిమ్ బఅది. మీమ్ పేష్ ము, తా హా జబర్ తహ్, హా జబర్ హా, తహా ముతహా, రా జబర్ రా. తా మీమ్ జేర్ తిమ్, ముతహరతిమ్, బా జేర్ బి,
అలిఫ్ యా జబర్ ఐ లేదా హంజా యా జబర్ ఐ, దాల్ యా జేర్ ది, బి ఐ ది, సీన్ జబర్ సా, ఫా జబర్ ఫా, రా జబర్ రా, తా దో జేర్ తిన్, ఆయత్ రహ్ ఇలా చదవాలి. బి ఐ ది సఫరహ్ ముతహరతిం బి ఐ ది సఫరహ్. ఆ తర్వాత బాజేర్ బి బిదం బిహిం, బాజేర్ బి జాల్ నూన్ జబర్ జమ్, జాల్ మీమ్, జాల్ మీమ్, ఎందుకంటే నూన్ని మీమ్ లాగా మార్చేస్తున్నాం. సో జాల్ మీమ్ జబర్ జమ్ బిజమ్, బాజేర్ బి హా మీమ్ జేర్ హిమ్ బిజమ్ బిహిమ్. ఖబీరుం ఖా జబర్ ఖా, బా యా జేర్ బి, ఖబీ, రా మీమ్ पेश रुम खबीरुम, बाजेर बी, मीम अलिफ ज़बर मा, खबीरुम बिमा, ता आइन ज़बर ता, मीम ज़बर मा, लाम वाव पेश लू, नून ज़बर ना, खबीरुम बिमा तामलून. ఇక్కడ వక్ఫ్ వచ్చింది కనుక మనం ఇక్కడ ఆగాము. సో సమీఉం బసీర్, సీన్ జబర్ సా, మీమ్ యా జేర్ మీ, సమీ, ఐన్ మీమ్ పేష్ ఉమ్, సమీఉం, బా జబర్ బా, సాద్ యా జేర్ సి, రా దో పేష్ రున్, సమీఉం బసీరున్. కల్లా లయుంబదన్న, మామూలుగా స్పెల్లింగ్ చేస్తున్నాను. సో ఇది దీన్ని చూడండి. కాఫ్ జబర్ కా, లామ్ అలిఫ్ జబర్ ల, కల్లా, లేదా కాఫ్ లామ్ జబర్ కల్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. కాఫ్ లామ్ జబర్ కల్, లామ్ అలిఫ్ జబర్ ల, కల్లా, లామ్ జబర్ లా, యా నూన్ పేష్ యున్, యా నూన్ కాకుండా ఇక్కడ నూన్ని మీమ్ లాగా చదవాలి. ఏమని, యా మీమ్ పేష్ యుమ్, కల్లా లయుమ్, బా జబర్ బా, జాల్ నూన్ జబర్ జన్, నూన్ జబర్ నా, లయుమ్ బసన్న, కల్లా లయుమ్ బసన్న. అలీముం బిదాతి సుదూర్, ఐన్ జబర్ ఆ, లామ్ యా జేర్ లీ, మీమ్ మీమ్ పేష్ ముమ్, అలీముం, బా జేర్ బి, జాల్ అలిఫ్ జబర్ జా, తా స్వాద్ జేర్ తిస్, స్వాద్ పేష్ సు, దాల్ వావ్ పేష్ దూ, రా జేర్ రి, అలీముం బిదాతి సుదూరి. రజ్ఉం బঈదున్, రా జీమ్ జబర్ రజ్, ఐన్ మీమ్ పేష్ ఉమ్, రజ్ఉం, బా జబర్ బా, ఐన్ యా జేర్ ఈ, దాల్ దో పేష్ దున్, రజ్ఉం బঈదున్. రసూలుం బిమా లా తహ్వా, రా జబర్ రా, సీన్ వావ్ పేష్ సు, రసూ, లామ్ మీమ్ పేష్ లుమ్, రసూలుం, బా జేర్ బి, మీమ్ అలిఫ్ జబర్ మా, రసూలుం బిమా, లామ్ అలిఫ్ జబర్ లా, తా హా జబర్ తహ్, వావ్ ఖడా జబర్ వ, రసూలుం బిమా లా తహ్వా. సో ఈ ప్రకారంగా ఇన్షాల్లా మీరు స్పెల్లింగ్ చదవండి. అలాగే వీటిని వితౌట్ స్పెల్లింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్షాల్లా చాలా సులభమైన పాఠము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అందరికీ కూడా అతి త్వరగా సులభంగా ఖురాన్ నేర్చుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు ఫీకుం. మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.